హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కావలసిన పదార్థాలు: వట్టి తునుకలు, ఉల్లిపాయలు, పసుపు, అల్లం, జీలకర్ర, ఉప్పు, కారం, చింతపండు, మెంతులు, జీలకర్ర, ధనాలు వేయించుకున్న పొడి. ముందుగా బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ ఎక్కిన తర్వాత వట్టి తునుకలు వేసుకొని వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో జీలకర్ర వేసుకోవాలి. వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకొని కలుపుకొని తగినంత ఉప్పు వేసుకొని కలిపి మూత పెట్టాలి. మూత తీసి చూద్దాం. చూడండి, ఉల్లిపాయలు కొంచెం ఉడికాయి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకొని కర్రీకి సరిపడినంత కారం, అంటే మీరు ఎంత స్పైసీగా తింటే అంత కారం కూడా వేసుకొని కలుపుకోవాలి. 2 నిమిషాలు వేగిన తర్వాత చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవాలి. కలుపుకొని పులుసు ఇలా ఉడుకుతూ ఉంటే వేయించుకున్న వట్టి తునుకలను అందులో వేసి బాగా ఉడకనివ్వాలి. అప్పుడే వట్టి తునుకలకు ఆ పులుసు పట్టి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ మొత్తం పైకి వచ్చేలాగా ఉడకనివ్వాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. స్పైసీ కదా. ఇందులో జీలకర్ర, మెంతులు, ధనాలు వేయించుకున్న పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఫ్లేవర్తోనే కర్రీకి టేస్ట్ వస్తుంది. 2 నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీర చల్లుకుంటే వావ్, ఎప్పుడెప్పుడు తినేయాలనిపిస్తుంది కదా మీకు కూడా. అందుకే ట్రై చేయండి. అవును, అడగడం మర్చిపోయాను. మీరు ఎప్పుడైనా వట్టి తునుకలతో కర్రీ చేశారా? చేసే కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన కర్రీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఎప్పుడెప్పుడు తినేయాలనిపిస్తుంది కదా. ఇప్పుడు వేడి రైస్లో కాస్త కర్రీ వేసుకొని కలుపుకొని ఒక్కో ముద్దకి ఒక్కొక్క చేప ముక్క పెట్టుకొని తింటే ఇప్పుడే నా నోట్లో నీళ్ళు వస్తున్నాయి. మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయండి.